డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నందు పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నకిలీ మద్యం తయారీకి వ్యతిరేకంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్, నియోజకవర్గ అబ్జర్వర్ గా చింతలపాటి శ్రీనివాస్ రాజు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుండి భారీ ర్యాలీతో ఎక్సైజ్ స్టేషన్ వరకు వెళ్లి సేకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అధికార ప్రతినిధి పెమ్మిరెడ్డి మురళి, రామచంద్రపురం మండలం ఎంపీపీ అంబటి భవానీ, మండల కన్వీనర్ పోలినాటి వరప్రసాద్, పెట్ట శ్రీనివాస్, పిల్లి కృష్ణమూర్తి, పట్టణ కన్వీనర్ గాదంశెట్టి శ్రీధర్, మున్సిపల్ కౌన్సిలర్లు పెంటపాటి శ్రీను, వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులు గుండుముక్కల దొరబాబు, శంకర్ రెడ్డి, పార్టీ కార్యకర్తలు, మున్సిపల్ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కల్తీ మద్యంపై ఉన్న కూటమి నాయకులు అసలు దోషులు వెంటనే కల్తీ మద్యంపై కూటమి నాయకులు ఉన్న అసలు దోషులు వెంటనే శిక్షించాలి. లైవ్ ఇక్కడ లైవ్ 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 సీను అందుకని మీకోసం ఇక్కడ దాకా ఇప్పుడు దాకా ఉన్నా. నాన్నయ్య నమస్తే, నమస్తే సోదరా, నమస్తే నమస్తే. ఓకే ఒక సెకండ్. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, రాష్ట్రంలో ఇటీవల పట్టుబడినటువంటి నకిలీ మద్యం తయారీ, సరఫరా గురించి ఈరోజు రామచంద్రపురం ఎక్సైజ్ కార్యాలయానికి వచ్చి సిఐ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఏవైతే నకిలీ మద్యం తయారీ వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ప్రాణాలు పోతున్నాయో, ఎవరైతే తయారు చేస్తున్నారో వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఒకసారి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసుకుంటే ఎన్నికల ముందు ఆయన చెప్పేది ఒకటి, ఎన్నికలు అయిపోయిన తర్వాత చేసేది ఒకటి. ఈ రాష్ట్రంలో ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఏం చెప్పారండి? ఆయన నేను సూపర్ 6 హామీలతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మందు బాబులకి నాణ్యమైన మద్యాన్ని అందిస్తానని చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన 15 నెలల నుంచి అధికారం రాగానే లిక్కర్ షాపులు ఎవరి చేతుల్లో కట్టబెట్టారంటే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో చేతుల్లో కట్టబెట్టారు. అంతటితో ఆగారంటే మరొక అడుగు ముందరికి వేసి ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు ఉన్న వేలల్లో పుట్టుకొచ్చి ఈ రాష్ట్రంలో గడిచిన 15 నెలల కాలం నుంచి అవి కూడా ఎవరు నిర్వహిస్తున్నారంటే తెలుగుదేశం పార్టీ నాయకులు గాని కార్యకర్తలే నిర్వహిస్తున్నారు. ఏకంగా నకిలీ మద్యం తయారీ యూనిట్లనే పెట్టి వివిధ జిల్లాల్లో, తంబాలపల్లిలో పట్టుబెట్టాం, చిత్తూరు జిల్లాలో, కృష్ణా డిస్టిక్ లో పట్టుబడింది. అదేవిధంగా